ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. గుమగుమలాడే గుత్తొంకాయ కుర్మా ఎలా చేయాలో చాలా టేస్టీగా వీడియోలో చూసేద్దాం రండి. ముందే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఈ చిన్న చిన్న వంకాయలని ఒక 4 ఘాట్లు పెట్టేసి ఈ వాటర్లో వేసేసుకోవాలండి. మనం ఎన్ని వంకాయలు తెస్తామో అవన్నీ అలా ఘాట్లు పెట్టి అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ రెడీ చేయడానికి వీడియో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ బౌల్లో 1 కప్పు కొబ్బరి, 1 కప్పు వేయించిన నువ్వులు, 1 కప్పు వేయించిన పల్లీలు, 1 కప్పు ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వాటర్ వేసుకోవచ్చు, కొందరు వాటర్ వేసుకుంటారు, కొందరు వాటర్ వేసుకోరు. ఇది మనము ఇలా పొడిలాగా స్టఫ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇలా తర్వాత లైట్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క వంకాయలో కొంచెం కొంచెంగా స్టఫ్ పెట్టుకోవాలి. బయటకి రాకుండా కొంచెం చూసుకోవాలండి. స్టఫ్ అనేది నీట్గా పెట్టేసుకోవాలి. కూరల్లో రాజా ఎవరు అంటే వంకాయనే అంటారు కదండి. ఈ వంకాయని ఇంకా వెరైటీగా చేస్తే ఎంతో ఇష్టంగా తినాల్సిందేనండి. ఇంకా మన ఏళ్ళు కొరుక్కోవాల్సిందే. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ముందే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, లైట్గా ఒక 2-3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా మనం వంకాయల్ని ఇందులో పెట్టేసుకోవాలి. చాలా నీట్గా పెట్టేసుకోవాలండి. ఇలా ఈ వంకాయ కుర్మా బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. మిగిలిన కొంచెం స్టఫ్ను కూడా అందులోనే వేసేసి 1 గ్లాస్ వాటర్ వేయాలండి. చిన్నగా టీ గ్లాస్ వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 90% కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే, చూడగానే నోరు ఊరిపోతుంది కదా. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి మా ఇంటికి. వంకాయ కూర వేడి వేడి అన్నం పెట్టేస్తాను. తమ్మి ఫుల్ అయ్యేలాగా లాగించేయండి. ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ క్రీమ్ మన ఇంట్లో మిగడ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా 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 బాగుంటుంది. తింటే తమ్మి ఫుల్ అవ్వాల్సింది. ఇంకా చూసేశారు కదా గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కర్రీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.